నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. చెన్నై విజయంలో మహి కీలక పాత్ర పోషించాడు. కీపింగ్ లో తనదైన శైలిలో అదరగొట్టి ఎంఎస్ ధోని బ్యాటింగ్ లోనూ 11 బంతుల్లోనే 26 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్ గా ధోని నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే పేరిట ఉండేది. మహేంద్రుడి రికార్డుల మీద రికార్డులు. ఇక నిన్నటి మ్యాచ్ లో మహేంద్రుడు రికార్డుల మీద రికార్డులు నమోదు చేశాడు. ఐపీఎల్లో 200 స్టంపౌట్లు, రన్అట్లు, క్యాచ్లు చేసిన తొలి వికెట్ కీపర్ గా నిలిచాడు. అలాగే లీగ్ ప్రారంభం నుంచి అత్యధిక ఇన్నింగ్స్ లో సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గాను అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఐపీఎల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన రెండో ఆటగాడిగా అవతరించాడు. ఇప్పటి వరకు ధోనికి 18 పీఓటీఎం అవార్డులు వచ్చాయి. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు.